జడ శ్రవణ్ కుమార్ అని ఆయన అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతున్నాడు. గంటకి 5-6 కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు అవుతున్న శాసనసభలో నిన్న 164 మంది ప్రతిపక్షాల వాళ్ళు రావటం తప్పన్నట్టు మాట్లాడుతున్నాడు. రాని వాళ్ళు ఏమో గొప్ప వాళ్ళు అయ్యాడు, వచ్చిన వాళ్ళని గొర్రెల మందతో పోలుస్తున్నాడు. శాసనసభకు రావటం తప్ప, గొర్రెల మంద వచ్చినాడు. మరి 11 మంది ఎక్కడ తిరుగుతున్నారు? కొండల్లో గుట్టల్లో ఏం మేస్తున్నారు? అది మరి గొర్రెలా ఇంకేమన్నా వేరే జంతువులా? మొన్న ఏదో కొవ్వు కలిసింది అన్నారు కదా ప్రసాదంలో, అలాంటి జంతువుల బాధ్యతను వదిలిపెట్టి వాళ్ళు మాట్లాడే వ్యక్తి ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఆయన ప్రసార మాధ్యమాల్లో మాట్లాడమని ఆయన నెత్తి మీద 100 రూపాయలు పెట్టి 5 రూపాయలు కొనమంటే కొనరు ఆయనకి ప్రజల్లో విశ్వసనీయత లేదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అమ్ముడుపోతాడు. ఆయనే చెప్పాడు, నేను కిందటి ఎన్నికల్లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకు ఒక పార్టీ ఉంది, ఏదో ఒక అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్నాడు, కానీ ఆయనకి స్వయంగా 400 ఓట్లు రాలా పోటీ చేస్తే. ఆయన ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ పార్టీ మద్దతు ఇవ్వాలంటే కూటమి పార్టీలు ₹1 కోటి ఇవ్వాలంట ఒక్కొక్క నియోజకవర్గానికి.